అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని గోవిందపల్లి వీధిలో మాధవరావు రెసిడెన్షియల్లో మంగళవారం ఇంటిలో మహిళలకు గ్యాస్ సిలిండర్ లీకేజ్ ద్వారా జరిగే ప్రమాదాలను ఎలా నివారించాలో చేసి అవగాహన కల్పించారు. సిలిండర్ లీక్ అయి మంటలు చెలరైతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళలకు వివరించారు అగ్నిమాపక సిబ్బంది. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేస్తాం. పాలు సిలిండర్ అంటుకున్న జస్ట్ మనం సౌకర్యం వంట చేస్తున్నాం, అంటుకోగానే జస్ట్ మనం చెప్పిన పద్ధతులు ఏవైతున్నాయో ఈ 3-2 పద్ధతుల్లో ఏదన్నా దాని ద్వారా చేయగలుగుతాం అని అంటే సో చేయండి. అంతేగాని తర్వాత సో ఇది ఇలా ఉందా, ఇలా పట్టేసుకొని సింపుల్ మెథడ్ ఇది. ఓకేనా? ఇది మనం కొనలేక మనం చేయలేక మనం చేసేది మనలు. కానీ ఇది ఇంకా ఇది స్మూత్ ప్రాసెస్. ఓకే, మెల్లగా తీయాలి. అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఒకటే సరే అదైతే సో ఈ ఫింగర్తోనే టచ్ చేసి ఓకే ఏం కాదు అంటే సూపర్ వేడిగా ఉండదు, అసలు తగలదు. బకెట్ తీయండి, బకెట్ ఏం లేదు, ఇలా పట్టేసుకోండి, చక్కగా క్లియర్గా కొట్టేసేయండి. ఓకే అయిపోయింది, ఓకే తీసేయండి. ఓకే సూపర్ అయిపోయింది. 1 మెథడ్ క్లియర్. ఈ సెకండ్ మెథడ్ అది లైట్ తీసుకొస్తాయి పెట్టేసి అదే ఓకే రైట్. అరే విండో డైరెక్షన్ చేసి ఏం కాదు గాలి విండో ఎక్కువ. ఓకే రైట్ వేసేయండి. వెళ్ళండి ఇంకా దగ్గరికి వెళ్ళండి. ఇటొకటి తిప్పండి, ఇటొకటి తిప్పండి. ఓకే రైట్ కాదు ఏం టచ్ చేయదు. సో సూపర్. ఇలా అందరూ ప్రయత్నం చేస్తే ఎప్పుడు మనది ఓపెన్ చేస్తాం మేడం. ఏదైనా కొంచెం ఫ్లేమేబుల్ ఉందనుకో మన ఫేస్కి వస్తుంది. కాబట్టి ఎప్పుడు అయితే మీరు ఇలా చేస్తారో అంటే ఇలా ఉన్నాయి ఇది మనకు అడ్డు ఉంటుంది కదా, ఇలా అనేసినాం. ఇది మెల్లగా తీసి ఇలా తీయగానే మనకి ఏర్పడుతుంది అటు ఫ్లేమేబుల్ ఉందా లేదా మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ కప్ వేసుకోవచ్చు. సో ఇది అన్నట్టు.